లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం. శ్రావణలక్ష్మి స్వాగతం అంటూ శ్రావణ మాసం అంతా కూడాను అటు గౌరీదేవిని ఇటు లక్ష్మీదేవిని కూడాను ప్రతి ఒక్కరూ కూడాను కొలిచేటువంటి సాంప్రదాయ లక్షణమైనటువంటి విధి విధానం ఈ శ్రావణ మాసంది. శ్రావణ మాసంలో కొత్తగా వివాహమై అత్తవారింటికి వచ్చినటువంటి వారు గౌరీ వ్రత నోమును 5 సంవత్సరాల పాటు నోముకుంటారు. అలాగే వివాహం కావలసిన కన్యలు కూడా త్వరగా వివాహం కావడానికి గౌరీ వ్రతాన్ని కన్యగౌరీ నోము అని చెప్పేసి నోముకుంటారు అన్నమాట. ఆశ్రిత మందారవల్లి గౌరీదేవి ఆమె అర్ధాంగి అనేటువంటి పదాన్ని స్త్రీలకు ప్రసాదించింది. ఎందుకంటే ఆమె చూపినటువంటి చొరవ, మాంగళ్య బలం మీద ఉన్నటువంటి నమ్మిక పరమేశ్వరుణ్ణి ఆలాహనాన్ని స్వీకరించడానికి సహకరించింది ఆ చక్కని తల్లి. అందుకే ఆమె అర్ధాంగిగా పేరు సార్థకం అయింది. ఆ అర్ధాంగి అనే తత్వచింతన భారతీయ వనితలందరికీ ఉన్నది. స్త్రీలకు వరంగా సంక్రమించింది అర్ధాంగి అనే పదం, అంత గొప్పదన్నమాట. ఇక శ్రావణ మాసంలో గౌరీ వ్రతంతో పాటుగా ప్రతి శుక్రవారం కూడాను లక్ష్మీదేవిని వివిధ రకాలైనటువంటి పుష్పాలతో జాజి, మల్లె, విరజాజి, గులాబీ, చామంతి పూలతో అష్టోత్తర శతనామాలతో పూజ చేయటం వలన విశిష్టవంతమైనటువంటి సంపదలు మన ఇంట వెళ్ళి విరుస్తాయి అని చెప్పేసి చెప్పవచ్చు. అలాగే కొత్తగా పెళ్ళై ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు ఆడపిల్లలు గౌరీ వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తారంటే సౌభాగ్య సిద్ధి కోసం, తమ కంట పంట పండాలి అని చెప్పేసి ఆ విధమైనటువంటి నోములు, వ్రతాలు ఈ నెలలో ఆచరించేటువంటి సాంప్రదాయ లక్షణం కూడా ఉంది. అలాగే మనకి శ్రావణ మాసంలో ప్రతినిత్యం కూడాను ఇంటి ముంగిట ఆవు పేడతో అలికి రతనాల ముగ్గులు వేసి ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమ వ్రాసి గుమ్మం ముందు కూడాను పద్మాలంకృత పట్టికలు వేసి ఇంటి లోపల దేవతా మందిరం వద్ద చక్కగా పూజలు జరుపుతూ ప్రతినిత్యం కూడాను లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, కనకదార అస్తవం పఠిస్తూ ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇచ్చి నమస్కారం చేస్తే వాళ్ళు ఇచ్చేటువంటి ఆశీస్సులు సర్వవిధ సమ్మతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చేటువంటి ఆ యొక్క శుక్రవారం వరలక్ష్మీ వ్రతం అని చెప్పేసి ప్రతి మహిళ కూడాను తమ ఇంటిలో నోముకుంటుంది. ఈ శ్రావణ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళకి తరగని సంపదతో లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదింపజేస్తుంది అని చెప్పేసి మనకి కథలు ఉన్నాయి. శ్రావణ మాసంలో సంభవించేటువంటి ఈ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం చేసే వరలక్ష్మి వ్రతం చాలా విశేషకరమైన ప్రభావాన్ని మనకు అందిస్తుంది.